3 నుంచి మనకి బయటకు వస్తారు. జై హింద్. కొంచెం క్రాక్ అన్నారు, కొంచెం కాదు, సినిమా మొత్తం క్రాకే ఉంది, అసలు ఏం బాగాలేదు. దీనికి జాకం కాకుండా ఏజెంట్ 2 అని పెట్టుంటే మేబీ బాగా ఆడేదేమో. అసలు ఏం బాగాలేదు అన్న, చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా లేదు. చాలా చాలా అసలు ఏంటంటే ఒక తన పర్ఫార్మెన్స్ తప్ప, హీరో పర్ఫార్మెన్స్ తప్ప ఏ ఒక్క పాజిటివ్ కూడా లేదు. అసలు ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి వీళ్ళు ఎందుకు ఈ సినిమా తీస్తున్నారన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ కంప్లీట్గా డిజాస్టర్ అవుట్పుట్, అసలు ఏం బాగాలేదు. సెకండ్ హాఫ్ కంప్లీట్గా జీరో. స్టోరీ వీళ్ళు కొంచెం ట్రై చేశారు, కొంచెం లేదంటే ఒక కామెడీ ట్రై చేశారు. అటుగా గిటుగా మధ్యలో ఉండిపోయింది సినిమా. ఎక్కడ అటు సాటిస్ఫాక్షన్ లేదు, ఇటు సాటిస్ఫాక్షన్ లేదు, కంప్లీట్ డిజాస్టర్ అనిపించింది. తను ఎందుకు అంత బాగా వాడుకోలేదు అనిపించింది. తన రెగ్యులర్ యాక్టింగ్, తన రెగ్యులర్ క్యారెక్టర్ అయిపోయింది తప్ప ఎక్కడ కొత్తగా అనిపించలేదు తన క్యారెక్టర్ అయినా సరే. ఎక్కడ మేబీ క్లైమాక్స్లో ఏదైనా ట్విస్ట్ పెడతారేమో, ఒక గూఢచారి లెవెల్లో ఒక ఏదైనా ట్విస్ట్ ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఆ లెవెల్లో అసలు ఏం లేదు, కంప్లీట్గా జీరో. అండ్ సాంగ్స్ విషయాన్ని మాట్లాడుకుంటే ఒక పాజిటివ్ ఏంటంటే సాంగ్స్లో మూవీ 2 సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ వచ్చేటప్పుడు మంచి పడుకోవచ్చు అన్న, అది తప్ప దేనికి యూజ్ అవ్వదు. సాంగ్స్ అయితే ఓన్లీ ఫ్యాబ్లో నేరో సాంగ్ ఒక్కటి కొంచెం స్క్రీన్ బాగుంది. మిగతా 2 సాంగ్స్ అసలు డిజాస్టర్ సాంగ్స్ అవి, అసలేం పర్లేదు అన్న. ముందుగా జాక్ మూవీ చాలా బాగుంది, ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా మనము ఒక జొన్నలగడ్డ సిద్ధురు